టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మామూలుగా మన భారతదేశంలో ఆర్మీని ఒక సైనికులుగా భావిస్తూ ఉంటాం కాబట్టి డాక్టర్లను కూడా ఒక సైనికులుగా భావించి వాళ్ళను కూడా మనం ఒక సైనికులుగానే అనుకొని ఉండాలి అనేది అనుకుంటూ ఉన్నాం. అయితే ఈ కోల్కతా ఇన్సిడెంట్ మనం చూసుకుంటే అసలు ఆ అమ్మాయి ఏ పాపం చేసిందని అంత దారుణానికి ఒడగట్టారు అనేది అర్థం కాలేదు. అది ఒక్కరి హస్తం కాదు, ఇందులో చాలా మంది చేతులు కూడా ఉన్నాయి అని అన్నారు. అసలు ఎందుకు అంత క్రూరత్వంగా ఆ అమ్మాయిని అంత దారుణంగా ఎముకలు ఇరిగేలాగా 90 డిగ్రీస్‌లో కాళ్ళు పెట్టేలాగా అంత విరిచేలాగా ఎందుకు చేశారమ్మా? అసలు మనస్సాక్షి అంటూ ఎవరికీ లేకుండా పోయింది. ఇప్పుడు న్యాయం కూడా ఇంకా ఇన్ని రోజులు పడుతుంది. మన దాంట్లో న్యాయం తీర్పు రావడానికి అవును. కూడా. అంటే మన భారతదేశంలో కోర్టులు, లాయర్‌లను ఎవరిని నమ్మాలన్నా మన దేశంలో అందరూ భయపడిపోతున్నారు. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఆ అమ్మాయి ఒక మెడికల్ స్టూడెంట్. సో తను హౌస్ సర్జన్ చేస్తోందండి. అదే కాలేజీలో ఇంకొక 1 ఇయర్ అయితే తన ఇది అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరము సిగ్గుతో, బాధతో కళ్ళల్లో నీళ్లు రావట్లేదండి. ఆ ఇన్సిడెంట్ రైట్. అనుకున్నప్పుడు రక్తం వస్తుందన్నమాట. కరెక్ట్. ఇంతనా అంటే ఒక అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మీ అంటే కొన్ని సొసైటీకి యాంటీ సొసైటీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని ఆ అమ్మాయి ప్రశ్నించినందుకు అమ్మాయికి ఇంత శిక్ష విధించారు. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే మేము చేసే పనికి అడ్డొస్తే మీ అందరికీ ఇదే శిక్ష అని అందరికీ తెలిసేలాగా ఆ అమ్మాయిని శిక్షించారనమాట. సో యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే, గత 23 ఇయర్స్ నుంచి ఆ హాస్పిటల్లో, అంటే హాస్పిటల్గా చెప్పుకుంటే ఆ ప్లేస్లో రాకెట్, దాని తర్వాత ఆర్గన్స్ అమ్ముకోవడము, డ్రగ్స్ మాఫియా ఇవన్నీ జరుగుతున్నది. దాంట్లో మరి ముఖ్యంగా అక్కడ పనిచేసే స్టాఫ్కు, ప్రిన్సిపల్కు, వీళ్ళందరికీ కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈవెన్ గ్లౌజెస్ కూడా వాళ్ళు మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు. ఇంజెక్షన్ సిరంజీస్ కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఆ అమ్మాయి దృష్టికి వచ్చినప్పుడు తను తట్టుకోలేక, అంటే మీరు ఓర్చుకుంటే నేను ఓర్చుకోవాలని లేదండి, అందరూ ఒకటిగా మీరు ఉన్నారు. అడ్జస్ట్ అయితే నేను అడ్జస్ట్ అవ్వాలని. సో షీ రైజ్డ్ హర్ వాయిస్. అప్పుడు ఏం చేశారంటే, వీళ్ళందరూ నువ్వు చూసి చూడనట్టు ఉండు అన్నప్పుడు తను ఒప్పుకోలేదు. ఒప్పుకోక నేను తప్పకుండా ఇది అందరి దృష్టికి తీసుకువెళ్తాను అని అన్నప్పుడు, అంటే ఈ ఈ ఇన్సిడెంట్ జరగకంటే ముందు, ఒక రోజు ముందు ఆ ప్రిన్సిపల్ గారి రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆర్గ్యుమెంట్ అయింది. అది ఏం ఆర్గ్యుమెంట్ అయిందో మనకు తెలియదు. ఆర్గ్యుమెంట్ అయిన నెక్స్ట్ డేనే ఈ అమ్మాయి కారు అద్దాలు మొత్తం పగలగొట్టేశారు. సో ఎందుకంటే అలాగైనా ఈమె భయపడి తను ఓకే. కామ్గా ఉంటుందని, కానీ తను ఊరుకోలేదన్నమాట. ఊరుకోకపోగా వీళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు, ఈ అమ్మాయి ఫ్రెండ్స్కు, ఒకసారి ఆ అమ్మాయికి కన్విన్స్ చేయండి అని. ఆ ఫ్రెండ్స్లో ఉండే నలుగురు అమ్మాయిలలో ఉండే ఒక ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అబ్బాయికి కూడా ఈ మాఫియాతో కనెక్షన్ ఉంది. సో అందుకని చెప్పేసి ఆ అబ్బాయి ఏం చేశాడంటే, చెప్పు అంటే వినలేదు. వినకపోతే ఇంకా నీకు ఇది ఇక ఎవ్వరు చెప్పినా అమ్మాయి వినట్లేదు. నేను తప్పకుండా ఇది ప్రజల దృష్టికి తీసుకువెళ్తాను, ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు అందరి ముందుకు తీసుకొస్తాను, ఇది పద్ధతి కాదు అన్నారు. నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయిని కూడా ఏదో ఈ 3 జరిగిన దాంట్లో ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు. ఇదే అంటే ఆర్గన్స్ దానిలోనో లేకపోతే ఏదో చేస్తే తను ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోనప్పుడు ఏమైందంటే ఎదురు తిరిగింది. ఎదురు తిరిగినప్పుడు ఏం చేశారంటే, ఎంత ప్రయత్నించినా కూడా ఆ అమ్మాయి వినలేదు. అది జరిగిన నెక్స్ట్ డే ఏమైందంటే, తన డ్యూటీ చేసేసుకొని ఈవినింగ్ వరకు తను డ్యూటీ చేసి, ఈవెన్ మనం ప్రిస్క్రిప్షన్ చూశాను, ఒక పేషెంట్కి మందులు కూడా రాసిందనమాట. తను రాసేసి అర్ధరాత్రి ఐ థింక్ 8:00 9:00 డ్యూటీ చేసుకొని సెమినార్ రూమ్లోకి వచ్చి ఆ అమ్మాయి రెస్ట్, షీ వాస్ టేకింగ్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది ఎప్పుడంటే, తెల్లవారుజామున 2:30 3 మధ్య నుంచి 5 మధ్యలో ఈ సంఘటన జరిగింది. సో ఆ అమ్మాయి చేసిన పాపం ఏంటంటే, తన గొంతెత్తి ఇలా చెయ్యొద్దు అని చెప్పినందుకు ఇలాంటి శిక్ష. అంటే మీలో ఎవరైనా సరే మేము చేసే కార్యక్రమాలకు మీరు అడ్డుపడితే మీ అందరికీ ఇదే శిక్ష అని ఈ అమ్మాయిని బెదిరించారు. బెదిరించినా కూడా అమ్మాయి బెదరలేదు. సో ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము తను పడుకుని ఇంకా అలసిపోయి పడుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నలుగురు వచ్చారు. నలుగురు వచ్చి ఈ అమ్మాయిని, అంటే ఒక మనిషి అరాచకంగా, ఒక అతి క్రూరంగా
అంటే మీకు ఎంత కక్ష ఉంటే తప్ప అలా ఆమెను గాయపరిచారు. అంటే ఇద్దరు పట్టుకొని ఇద్దరు ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టారనమాట. ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఆ అమ్మాయిని రేప్ చేసి భయంకరంగా, అంటే ఇదంతా ఎవ్వరికి తెలియకుండా జరగలేదండి. ఇప్పుడు ఒక మనిషి మీద పడినప్పుడు నోటి మీద కొట్టినా లేకపోతే నోటికి చేతులు అడ్డం పెట్టినా అట్లీస్ట్ కాలుతో కొట్టడమో ఏదో పక్కనున్న వస్తువులు జరగడం, కానీ అక్కడ ఉండే చుట్టూ ఆ రూమ్ లో ఉండే ఎటువంటివి ఆ వస్తువులు ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. అంటే ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల కొంతమంది కాపలా కాశారు ఎవ్వరికి తెలియకుండా. అంటే ఇక్కడ జరిగే కార్యక్రమము తప్పకుండా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ తెలిసిందండి, తెలిసే జరిగింది. సో వాళ్ళిద్దరు పట్టుకొని ఈ అమ్మాయిని భయంకరంగా రేప్ చేసి, ఎలా రేప్ చేశారంటే అసలు అంటే ఒక మనిషి రూపంలో ఉండే రాక్షసులు అన్నమాట. అంటే మనం అనుకుంటేనే మన రక్తం అంతా ఇలా బాయిల్ అవుతుంది. సో అలా అంత భయంకరంగా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కళ్ళల్లో నుంచి రక్తం వస్తున్నది. తర్వాత ఈ పక్కటెముకలు విరిగిపోయాయి. ఈ 2 కాళ్ళను 90 degreesలో విరిచేశారు. సో ఇంకా అసలు చెప్పనాలి, ఇటు బాడీ మీద మొత్తం 24 చోట్ల తనకు గాయాలైనాయి. అంత భయంకరంగా కొట్టి కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే మనం చెప్తున్న ఈ రాయ్ అనేవాడు ఉన్నాడో, వాడు అసలు యాక్చువల్గా వాడు ఒక వాలంటీర్ అని చెప్పుకుంటున్నాడు. జనరల్గా వాలంటీర్స్ ఎలా చేస్తారంటేనండి, ఎటువంటి స్వార్థం లేకుండా ఒక సేవ చేస్తారు. మనం గుళ్ళల్లో చూస్తాం, ఆఫీసుల దగ్గర చూస్తాం, ఎక్కడైనా ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు చూస్తాం. వాళ్ళకి ఎటువంటి స్వార్థం ఉండదండి, వాళ్ళు సేవా దృక్పథంతో పనిచేస్తారు. కానీ వీడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో వాడికి యాక్చువల్గా అంటే ఆ రోజు, అంటే ఇది జరిగే కంటే ముందు రోజు రాత్రి వాడు ప్రాస్టిట్యూషన్స్ దగ్గరికి వెళ్ళి ఏదో వాడి దరిద్రం పనులు చేసుకొని వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏం చేశారంటే అప్పటికే వాడు తాగి ఉన్నాడు. తాగేసి ఆ మంపులో లోపలికి వచ్చి ఆపరేషన్ థియేటర్లో ఉండే అద్దాలు పగలగొట్టాడు. నిజంగా ఈ మేనేజ్మెంట్ కు వాడికి ఏం సంబంధం లేకపోతే ఆపరేషన్ థియేటర్ అద్దాలు పగలబొట్టినప్పుడే వాళ్ళకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింటే ఇదంతా జరిగి ఉండేది కాదు కదా. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి నువ్వు నీ ఆఫీస్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేస్తే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? ఎలా అలౌ చేసావు? చేసిన తర్వాత ఏం చేశాడంటే వాడికి డైరెక్ట్ గా ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళాడు. అంటే ఒక మామూలు ఎంప్లాయీ 12,000 జీతం తీసుకుంటే అతను ఒక ప్రిన్సిపల్ రూమ్ లోకి వచ్చి వెళ్ళి 1 గంట సేపు అతనితో ఉన్నాడు అంటే అంటే వాళ్ళిద్దరికి ఎంత ఇంటిమేసి ఉంటుందండి. ఒక చిన్న ఎంప్లాయీ అంత హయ్యర్ అఫీషియల్, అంటే అతను అంటే ఆ ఇన్స్టిట్యూషన్ కు ఈజ్ హయ్యర్ అథారిటీ. అతని దగ్గరికి వెళ్ళి ఇతను 1 hour 1.5 hours గడిపాడంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు. చేసుకున్న తర్వాత వాడు మళ్ళీ ఈ సెమినార్ రూమ్ దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి మీద, అంటే అప్పటికి ఆమె ఇంకా కొన ఊపిరితో ఉందండి, వచ్చి ఈ అమ్మాయిని భయంకరంగా రేప్ చేసి వాడు ఏంటంటే ఆకలవుతే అన్నం తిన్నట్టుగా అసలు ఏమాత్రం ఇది లేకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చేసినట్టు మామూలుగానే ఉన్నాడు. వాడు ఏమాత్రం బాధ లేదు. సరే, ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ అమ్మాయి రక్తం మడుగులో ఉంది. పొద్దున్నే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు, వాళ్ళకి తెలిసింది ఇన్ఫర్మేషన్ మార్నింగ్ 7 o'clock లైక్ దట్. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడండి 3 గంటల తర్వాత, అంటే ఇదంతా అయిపోయిన తర్వాత 9:30 10 o'clock ఏమని ఇచ్చారంటే ఇన్ఫర్మేషన్, మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. సో సూసైడ్ చేసుకున్నప్పుడు నిజంగా సూసైడ్ చేసుకుందండి, ఆమెకి ఏదో డిప్రెషన్ చేసుకుందని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్దాం. ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ఏం చేస్తారు? ఊరేసుకోవడమో, పాయిజన్ తీసుకోవడమో, లేకపోతే ఇంజెక్షన్ షీఈ్ ఎ డాక్టర్ చేసుకోవచ్చు. అంటే తనకు తాను అంత భయంకరంగా గాయపరుచుకొని కాళ్ళు విరిచేసుకొని అంత భయంకరంగా తనకై తాను ఎందుకు చచ్చిపోతుంది? సో సూసైడ్ చేసుకుందని వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు. పేరెంట్స్ లబోదిపోం అంటూ ఏడ్చుకుంటూ వస్తే, నిజమే కదండి, ఒక డాక్టరు, 1 సంవత్సరంలో వీళ్ళకి చేతికి వచ్చే డాక్టరు, మనందరికీ ఎంతగా ఉపయోగపడే ఒక డాక్టరు అంత భయంకరంగా సూసైడ్ చేసుకున్నప్పుడు తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత బాధతో ఉంటుంది. వచ్చిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళు ఆ అమ్మాయిని చూడడానికి 3 గంటల సేపు వెయిట్ చేయించారు. ఎందుకు వెయిట్ చేయించారు? ఎందుకంటే ఇక్కడ ఉండే సాక్ష్యాధారాలన్నీ రూపుమాపేసి ఏమీ లేకుండా చేయాలని చెప్పేసి ఇమీడియట్ గా వెంటనే పోస్ట్ మార్టం. అంతకంటే పోస్ట్ మార్టం చేయడానికి ముందే ఇంకా 2 సవాలు ఉంటే ఫస్ట్ వాళ్ళని పక్కన పెట్టి ఈ అమ్మాయిని ఇది చేశారు. పోస్ట్ మార్టం చేసి
ఇమీడియట్గా వెంటనే, అంటే జనరల్గా మన హిందూ సాంప్రదాయం ప్రకారం కానీ మామూలుగా ఎవరైనా కానీ ఒక శవాన్ని దహనం చేయాలి అంటే సూర్యాస్తమయం తర్వాత చెయ్యరు. కానీ ఈ అమ్మాయిని 8:45కు దహనం చేసేశారు. అంటే ఒక కేసు సుమోటోగా తీసుకొని కోర్టులో కేసు నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడే కానీ శవాన్ని దహనం చేయరండి. సమాధి చేయడమో, పూడ్చిపెట్టడమో, లేకపోతే దాన్ని ఆ బాడీని ప్రిజర్వ్ చేయడమో చేస్తారు. సో అవన్నీ వాళ్ళు అలాంటి రూల్స్ ఏం పాటించలేదు. ఇంకొకటి సెకండ్ ఏం చేశారంటే, ఎవరైతే ఉన్నాడో ఈ అమ్మాయి పోస్ట్ మార్టం సేమ్ హాస్పిటల్లో జరిగింది. జనరల్గా పోస్ట్ మార్టం ఎప్పుడు జరుగుతుంది అంటే న్యాచురల్ డెత్ కాదు, దీని మీద కొంత డౌట్స్ ఉన్నాయి అని, అంటే సస్పిషియస్ ఉన్నప్పుడు మాత్రమే పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ హాస్పిటల్లో జనరల్గా చేయకూడదు, అది చేశారు. ప్లస్ ఆ ప్రిన్సిపల్ ఏం చేశాడంటే తల్లిదండ్రులకు సూసైడ్ చేసుకుందని చెప్పాడు. అసలు సూసైడ్ చేసుకుందని నీకు ఎలా తెలుసు? అసలు ఫోన్ ఎందుకు చేశారు? పేరెంట్స్కు ఎవరు ఫోన్ చేశారు? ఇవన్నీ తెలియదు. లాయర్ గారు ఇవే అడిగారు అనమాట. అంటే ఒక హాస్పిటల్లో డాక్టర్స్ అమ్మాయిలు పనిచేస్తున్నప్పుడు హాస్పిటల్లో కానీ ఎక్కడ మినిమంగా ఇప్పుడు మీరు పని చేస్తారండి, పొద్దు నుంచి 4-5 ఇంటర్వ్యూ చేసినప్పుడు యూ షుడ్ హ్యావ్ సమ్ రెస్ట్ కదా. మీరు రెస్ట్ తీసుకోవాలంటే ఒక రెస్ట్ రూమ్ ఉండాలి. అలాంటివి ఏమీ లేవు ఆ హాస్పిటల్లో, రెస్ట్ రూమ్స్ అనేవి ఏమీ లేవు. సో అంటే పాప మా అమ్మాయికి అక్కడ ప్లేస్ అంటే వాడికి ఆల్రెడీ ఎవరైతే ఉన్నాడో వాడికి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే దానికి ఫ్రీ యాక్సెస్ ఉంది. ఎక్కడైనా తిరుగుతున్నాడు, ఎక్కడికైనా వెళ్తున్నాడు, వాడేం చేసిన ఒకరు ఫాలో అవుతున్నట్టు ఇదంతా ఏంటంటే ఫాలో అయ్యి ఈ అమ్మాయిని ప్లాంట్ గా చంపారు. అంటే మేము చేసే అకృత్యాలు మీరెవ్వరు అడిగినా కూడా మిగతా వాళ్ళందరికీ ఇదే గతి పడుతుందని ఇండైరెక్ట్ గా అందరినీ భయపెట్టారు. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇంత కొవ్వొత్తులు పట్టుకొని కాగడాలు పట్టుకొని మీరు చేసేటప్పుడు ఈ అమ్మాయి ఆల్రెడీ ఫ్రెండ్స్ కు చెప్పి డిస్కస్ చేసినప్పుడు అప్పుడే మీరు ఇప్పుడు ఇద్దరిని చంపుతారు. హాస్పిటల్లో ఉండే ఒక 100-200 మంది కలిసి మీరు ఎదురు తిరుగుంటే ఈ అమ్మాయికి ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదండి కదా. అమ్మాయి చెప్పింది మన హాస్పిటల్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఎదురు తిరుగుతున్నాను అన్నప్పుడు ఎవ్వరు కోఆపరేట్ చేయలేదు. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, మనకెందుకు, మన డిగ్రీ మనకు వస్తుంది, సో మనం అందరం వెళ్ళిపోతాము, మనం అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోండి. సో ఇదే సంఘీభావము, ఇదే ఆ అమ్మాయికి సపోర్ట్ చేసింది. ఒకవేళ ఆమె చనిపోక ముందు మన హాస్పిటల్ ఇలాంటివి జరుగుతున్నాయి అని మీరందరూ ప్రొటెస్ట్ చేసినప్పుడు ఈ అమ్మాయికి ఈరోజు ఈ గతి పట్టి ఉండదు. ఇవాళ మనందరి కోసం, మీకోసం, నా కోసం, ప్రతి ఒక్కరి కోసం ఆమె పోరాడి వీర వనితలాగా చనిపోయిందండి. నిజంగా ఆమె ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా అండి? నాకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందంటే, యాక్చువల్గా మీకు తెలుసు నేను లాంగ్వేజ్ ట్రైనర్. నేను ఒక డాక్టర్కు తెలుగు క్లాసెస్ చెప్తానండి. నేను తెలుగు క్లాసెస్ చెప్పే వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి ఫ్రెండే ఆ హాస్పిటల్లో ఉందన్నమాట. తను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట నాకు, అసలు జరిగే అకృత్యాలు ఏంటి అనేది. సో ఇమీడియట్గా ఇప్పుడు ఎప్పుడైతే జరిగిందో నాకు డిగ్రీ వద్దు ఏమొద్దు అని ఆ అమ్మాయి ఇప్పుడు మాన్పించేశారు. ఆ అమ్మాయిని మాన్పించేశారు. నాకు వద్దు, ఎందుకంటే ప్రాణం ఉండాలండి, ఇంత భయంకరమైన చావులు ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు అమ్మాయిని మాన్పించేశారు. ఇది జరిగిన వెంటనే మాన్పించేశారు. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ఆ అమ్మాయి మీ కోసం, నా కోసం, సొసైటీలో ఇలాంటివి జరుగుతున్నాయని గొంతెత్తి తన బాధను వెళ్ళబుచ్చుకున్నప్పుడు మీరెవ్వరూ సపోర్ట్ చేయలేదు కదా. సపోర్ట్ చేయకపోగా మాకెందుకు, తల్లిదండ్రులకు తెలియకుండా ఉండదండి, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు జనరల్గా, అమ్మా మా స్కూల్లో ఇలా జరుగుతుంది, మా కాలేజీలో జరుగుతుందంటే నీకెందుకమ్మా, నీ పని నువ్వు చూసుకొని వచ్చేసే, 1 సంవత్సరం కళ్ళు మూసుకో, డిగ్రీ తీసుకో, వచ్చేసే అని చెప్తున్నారే తప్ప, అరే రేపొద్దున ఇది మన అమ్మాయికి జరిగితే ఏంటి, మన బాధ ఏంటి అని వాళ్ళు ఆలోచించలేదు. సో ఇవాళ మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. అదే ఆ రోజు ఆ అమ్మాయి చెప్పినప్పుడు మీరందరూ తన ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసి ఉంటే ఈ అమ్మాయికి ఈరోజు ఈ గతి పట్టి ఉండేది కాదండి. కాబట్టి ఎవరైనా సరే ఒక చోట పని చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు మరి ముఖ్యంగా ఆలోచించాల్సింది, మా అమ్మాయి ఇక్కడ చదువుతుంది, ఈ హాస్టల్లో ఉంది అన్నప్పుడు ఈమెకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి రక్షణ ఉంది, ఆర్గనైజేషన్ వీళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నదని ఏమీ చూడటం లేదండి. ఎంతసేపు వచ్చి మా చదువు, మా డిగ్రీ, మేము బయటికి రావాలి అంతే. సో తనను ఎంత భయంకరంగా, అమానుషంగా, సిగ్గుతో ప్రతి ఒక్కరూ తల దించుకుండేలాగా ఆ అమ్మాయిని
అంత భయంకరంగా చంపారు. తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుందండి. ఒక సంవత్సరంలో చేతికొచ్చే ఎన్ని కూతురు. సంవత్సరాల కష్టము ఆ చదువు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింటారు, ఎన్ని అంతే కదా. ఆశలు పెట్టుకొని ఉంటుంది. దట్టు ఈ దసరాకి అందరూ కలిసి ఇంకా పీజీ లాస్ట్ అని చెప్పి మంచిగా అవును. సెలబ్రేట్ చేసుకోవాలని ఆ చేసుకో అమ్మాయి ఎన్నో కలలు అంటే ఒక కనిందంట. డాక్టర్‌గా బయటికి రావాలంటే 10 సంవత్సరాలు పడుతుందండి వాళ్ళకి. 24 గంటలు 365 డేస్ వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయి నిజంగా. చదువుకుంటారండి. అలాంటి అమ్మాయిని మీరు అంత అమానుషంగా చంపేశారు కదా. ప్రతి దీనికి తోడు పొలిటికల్ వాళ్ళందరూ తోడును. ఇది ఒక్కడు చేసిన పని కాదు. కాదండి. Yes. ఇది అందరి సపోర్ట్‌తో తెలిసి. ఇంకొకటేంటంటే ఆ ప్రిన్సిపల్‌ను వెంటనే వేరే చోటకి పోస్టింగ్ చేస్తారు. పోస్టింగ్ అది చేశారు. పనిష్మెంట్ కాదు గదండీ. కాదు కదా. వాడిని వెంటనే ఊస్ చేయడము, సస్పెండ్ చేసి కనీసం అతన్ని ఇంటరాగేట్ కూడా చేయలేదు. ఐ థింక్ నిన్నే మళ్ళీ అయిపోయింది. తీసుకెళ్ళి ఇంటరాగేషన్ చేశారు. కాబట్టి మనమందరం ఏం కోరుకుందామంటే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. సో ఇలాంటివి ఎప్పుడూ రిపీట్ కాకూడదు అని ప్రతిసారి మనం అనుకుంటున్నాము. అనుకుంటున్నా ఉన్నా. కనీసము మన మోదీ గారు గాని, మన సెంట్రల్ గవర్నమెంట్ గాని కనీసము ఆడవాళ్ళకే కొన్ని చట్టాలు తీసుకురండి. ఖచ్చితంగా. మీకు కళ్ళ ఎదురుగా ఎవిడెన్స్ కనిపిస్తున్నప్పుడు వెంటనే శిక్షలు అమలు చేయండి. Right. అట్లాంటప్పుడు మాత్రమే భయం ఉంటుందండి. లేకపోతే ఇవి జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు. మరి ముఖ్యంగా ఈ ఈ జరిగిన అన్యాయం నా ఇంట్లో నా పిల్లకు జరిగిందని మీరు ఆలోచిస్తే ఏ పాలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేయరండి. నాకెందుకు అని అనుకుంటున్నారు. రేపు నీ ఇంట్లో నీ పిల్లకో లేకపోతే నీకో జరగచ్చు. అప్పుడు కదా నీకు పెయిన్ తెలుస్తది. అందుకని దయచేసి ఎవ్వరూ సపోర్ట్ చేయకండి. సపోర్ట్ చేస్తే మాత్రం రేపొద్దున అదే కష్టం మనకు కూడా రావచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ ఎక్కడన్నా అమ్మాయిలను చేర్పించే ఆఫీస్‌లో గాని ఎక్కడ చేర్పించే ముందు ఒక్కసారి చూడండి. సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి? మన అమ్మాయి సురక్షితంగా ఉంటుందా అక్కడ అనేది మీరు తప్పకుండా ఆలోచించాలండి. లేకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కొత్త చట్టాలు తేవడం కన్నా ఆడవాళ్ళకు ఒక సిబ్బందిని పెట్టి, అంటే వాళ్ళకి ఒక సెక్యూరిటీని ప్రతి ప్లేస్‌లో ఒక సెక్యూరిటీని పెట్టి ఆడవాళ్ళని కాపాడుకోవడం బెటర్. చట్టాలకేమో బాగా ఉన్నాయి తప్పితే ఏవి అమలులోకి లేదు అని మన దేశ ప్రజలు ముఖ్యంగా కోరుకుంటున్నారు. చట్టాలు రావడం కన్నా ఆడవాళ్ళని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి డాక్టర్లకి ప్రతి చోట నైట్ షిఫ్ట్స్, ఆడవాళ్ళకు నైట్ షిఫ్ట్స్ వేయకపోవడమే బెటర్. ఒకవేళ వేస్తే కరెక్ట్ సెక్యూరిటీ అనేది వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని, ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకు కఠినంగా శిక్ష పడాలి అని అందరం కోరుకుంటాం. థ్యాంక్ యూ అమ్మ. థాంక్ యూ.